ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవత దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఎవ్రీడే లవ్ వర్డ్ కి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తూ, ఈ దినమున దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన మనకు అనుగ్రహించు వాక్కును శ్రద్ధగా మనం విని దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడదాం. ఈ యొక్క దినము వాక్యాన్ని వినుటకు, అలాగే దేవుడు ఏ వాక్యాన్ని మనకు ఇవ్వబోతూ ఉన్నాడు అని మీరు చాలా శ్రద్ధతో వేయించేస్తూ ఉన్నారని దేవుడు కూడా మీకు ఆయన యొక్క స్వరాన్ని, ఆయన యొక్క శక్తివంతమైన వాక్కును వినిపింపు చేయాలని కోరుకుంటున్నాడు. మరి ఆలస్యం ఎందుకు? దేవుని వాక్యాన్ని విందాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, మన దేవుడు ఎంత రిచ్ దేవుడో, మన దేవుని యొక్క ఆలోచన అది లిమిటెడ్ గా ఉన్నది కాదు, అది ఎంత మాత్రం కూడా చీప్ గా అనిపించేది కాదు. అవర్ గాడ్ ఈస్ రియలీ రిచ్ అనే ఒక గొప్ప వాక్య మర్మమును దేవుడు ఈ యొక్క దినమున మనకు వినిపింపు చేయబోతున్నాడు. మరి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. మరి యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు మనం చదువుకుంటూ ఉండగా దేవుడు మనతో ఈ వాక్యాన్ని మాట్లాడనంటున్నాడు. మరి 1వ వచనం నుండి ఇలా మనం చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి, అనగా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనెను. 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. 6లో, యూదుల శుద్ధీకరణాచారము ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యోహాను రాసిన సువార్తలోని 2వ అధ్యాయంలోని 1వ వచనం నుండి 7 వచనముల వరకు మనం మాట్లాడుకున్న ఒక కాంటెక్స్ట్ గా, ఒక సందర్భముగా మనం దీన్ని తీసుకునవచ్చు. మరి యేసుక్రీస్తు ఇక్కడ కానా అనే ఊరిలో ఒక పెళ్లి వేడుకలో ఆయన పాల్గొనడం జరిగింది. యేసుక్రీస్తు యొక్క మొట్టమొదటి అద్భుత కార్యాన్ని, మిరకిల్ ని యేసయ్య ఇక్కడే చేశాడు. ఇక్కడే ఆయన దాన్ని ప్రజలందరికీ కూడా కనుపరిచాడు. తద్వారా దేవుని శక్తిని ఆయన బయలుపరిచాడు అన్నది మనందరికీ తెలుసు. అయితే ఈ దినమున యేసుక్రీస్తు చేసిన అద్భుతము ద్వారా ఒక గొప్ప విషయము విశ్వాసులైన మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే, దేవుడు చీప్ గా ఆలోచించేవాడు కాదు, దేవుడు లిమిటెడ్ గా ఆలోచించేవాడు కాదు. ఈ యొక్క సందర్భములో ద్రాక్షారసము, పెళ్లికి ఇవ్వబడే ద్రాక్షారసము అయిపోయింది అన్న సంగతి మనకు తెలుసు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ఈ గొప్ప కార్యం చేశాడు అన్నది మనందరికీ తెలుసు. అయితే ముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క థింకింగ్ ఎలా ఉంది, యేసుక్రీస్తు యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందో అన్నది గనక మనం పరిశీలించగలిగితే, యేసుక్రీస్తు ఆయన అద్భుతాన్ని చేశాడు, కానీ ఒక చిన్న పాత్రలో ఆ యొక్క పాత్రకు సరిపడినంత ద్రాక్షారసాన్ని ఆయన నీటి నుండి ద్రాక్షారసముగా ఆయన తయారు చేసి, ఇక మీరు వెళ్ళిపోండి అని పంపించినట్లు వాక్యంలో మనం చూడము. ప్రియులారా, 6వ వచనం నుండి గనుక మనం చూడగలిగితే, యూదుల శుద్ధీకరణాచారము ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడగా వాటిని నీళ్లతో నింపుడి అని యేసుక్రీస్తు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడున్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థము, ఈ యొక్క తూములు అన్నవి చాలా చాలా బిగ్ సైజ్ లో ఉండేవి. అంటే ఇక్కడ 2-3 తూములు అని మనము చూడగలం. ఇంగ్లీష్ లో ఫర్కిన్ అంటాం మనము. అలాగున ఈ యొక్క ఫర్కిన్ లేదు అని అంటే, తూము అంటే అది దాదాపుగా 9 గ్యాలన్ల యొక్క నీటిని నింపే సామర్థ్యము కలిగిన ఒక రాతి బాణ అని అర్థము. అనగా 9x2 కానీ 3 కానీ వేసుకుంటే ఎంత కెపాసిటీ వస్తుందో, అంటే ఎంత పరిమాణము ఆ యొక్క అంకె వస్తుందో అంతగా ఈ యొక్క రాతి బాణలు నింపుటకు అవి సమర్థత కలిగినవి అని దాని అర్థం. ఈ లెక్కలన్నీ గనక మనము ఫైనల్ గా తీసుకుంటే దాదాపుగా ఒక 500 నుండి 600 లీటర్ల ద్రాక్ష రసమును దేవత దేవుడు అక్కడ అద్భుత కార్యముగా చేయడం జరిగింది. అక్కడ మహా అంటే ఒక 100 మంది, 150 మంది, 200 మందికి మించి అక్కడ ఉండే ప్రసక్తే లేదు. ఇప్పుడు జరిగే పెళ్లిళ్ళలాగా కొన్ని వేల మంది, ఇంకా అంతకంటే ఎక్కువ మంది ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి అక్కడ కొన్ని వందల మంది ఉండేవారు. కానీ దేవుడు ఎంతమంది అయితే ఉన్నారో వారికి సగానికో కాల్ భాగానికో
ఆయన అద్భుత కార్యము ద్వారా వారికి అవసరమైన ద్రాక్ష రసాన్ని యేసయ్య తయారు చేయలేదు, కానీ ఆయన అక్కడ ఉన్న అవసరతకు మించి యేసయ్య ఈ అద్భుత కార్యము ద్వారా ద్రాక్ష రసాన్ని ఇవ్వడం జరిగింది. అనేకులకు దాన్ని పంచిపెట్టారు అని మనం చూడగలము. ఇది మాత్రమేనా? యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపల ద్వారా యేసయ్య చేసిన ఆ అద్భుత కార్యములో కూడా అనేక మంది, అనగా 5,000 మంది పురుషులు ఆ యొక్క భోజనమును భుజించగా, ఇంకా వారితో వచ్చిన కుటుంబ సభ్యులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆ విధముగా 15,000కు మించిన జనసంఖ్య ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపల అద్భుతము ద్వారా దేవుడు ఉత్పత్తి చేసిన ఆహారాన్ని భుజించి, ఇంకా వారు ఈ మిగిలిన ఆహారాన్ని మీరు ఎత్తిపెట్టండి, దాన్ని కూడా మీరు సమకూర్చి వేస్ట్ చేయొద్దు, ఇక మిగిలిన వారికి ఇవ్వండి అని యేసుక్రీస్తు అన్నప్పుడు వారు దాన్ని కూడా క్లీనప్ చేయడం జరిగింది. ఇది నిజముగా దేవుని యొక్క మనస్సు, ఇది దేవుని యొక్క ఆలోచన ఉంది. దేవుడు ఇలాగే ఆలోచిస్తాడు. ఆయన ఉన్నతముగా ఆలోచించే దేవుడుగా యేసుక్రీస్తు మనకున్నాడు అన్నది ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోగలము. యేసుక్రీస్తు ఒక అవసరత మనకుంటే దానికంటే లోగా ఇచ్చేవాడు కాదు. దేవుణ్ణి మనము ప్రార్థించి, ఇదిగో ప్రభు నా అవసరత ఇది, ఈ విధంగా ఉంది, నా అవసరత, నా కొరత ఇది, ఈ విధంగా ఉంది అని కనుక మనం తెలియపరుస్తే దానికి మించి ఇచ్చే దేవుడే మన దేవుడు. కాబట్టి అవర్ గాడ్ ఇస్ రిచ్, హి ఆల్వేస్ గివ్స్ us రిచ్ అని మనము ఎప్పటికీ మర్చిపోకూడదని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. నీ అవసరత ఎలాంటిదైనా, నీకు అక్కరగా ఉన్నది ఏది అయినా, నీవు ఇదిగో దేవుడు ఒకవేళ నేను అడిగితే అది ఇస్తాడో లేదో, దేవుని యొక్క ధనాగారంలో ఇది ఉందో లేదో, దేవుడు ఇంతమందికి ఇవ్వడానికి ఇది సరిపోతుందో లేదో అని నీవు ఆలోచించవలసిన అవసరం లేదు, నీవు లెక్క కట్టవలసిన అవసరం లేదు. దేవుడు సమృద్ధిగా కలిగి ఉన్నవాడు, సమృద్ధిగానే ఇచ్చేవాడు. నీవు అడిగిన దానికంటే మించి నీకు ఇచ్చు దేవత దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15 నుండి 21వ వచనము ద్వారా కూడా మనము యేసయ్య ఎంత రిచ్ గా ఆలోచించే దేవుడో మనం తెలుసుకోగలము. అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయము 33వ వచనం నుండి 44వ వచనం ద్వారా ఆయన ఎంత గొప్ప ఆలోచనకర్తగా ఉన్న మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అన్నది మనం తెలుసుకోగలము. అలాగే లూకా సువార్త 9వ అధ్యాయము 11వ వచనము, అలాగే 11వ వచనం నుండి 17వ వచనం వరకు మనము ఈ యొక్క గొప్ప విషయాన్ని కూడా మనం తెలుసుకోగలము. మనకు ఎప్పుడు ఇవ్వడానికి ఆయన విల్లింగ్నెస్ కలిగి ఉన్న దేవుడు, ఎప్పుడు కూడా మనకి ఇచ్చే దేవుడుగానే ఆయన ఉన్నాడు. ఈ కానాలో జరిగిన ఈ అద్భుత కార్యము ద్వారా నీటినే ద్రాక్షారసముగా చేసిన ఈ గొప్ప అద్భుత కార్యము ఇది అనేక మందిని నింపింది. అక్కడ అందరూ త్రాగి, ఇది జబ్బు రసముగా లేదే, ఇంత మంచి ద్రాక్ష రసము ఈ విధముగా మీరు ఎలా చేయగలుగుతూ ఉన్నారు అని అందరూ కూడా ఆ యొక్క విందు ప్రధానిని చూచి ఆశ్చర్యపోయారు. అయితే ఆ విందు ప్రధాని వెనకాల సృష్టికర్త అయిన దేవత దేవుడు ఉన్నాడు అని చాలా మందికి తెలియదు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఈ శుభ దినాన్ని బట్టి వందనాలు. యేసుక్రీస్తు కానాలో చేసిన ఇదిగో తండ్రి మొదటి అద్భుత కార్యము గొప్పది. అయితే నాయన ఆ అద్భుత కార్యము ద్వారా ఇదిగో తండ్రి నాయన అవసరతకు మించిన స్థాయిలో ద్రాక్ష రసమును యేసయ్య తయారు చేయుట అన్నది ఇదిగో తండ్రి మీ యొక్క నాయన రిచ్నెస్ కు చిహ్నమై ఉన్నది. మీ గొప్పతనానికి ఇదిగో తండ్రి మీ యొక్క నాయన ఇదిగో తండ్రి నాయన సానుకూల దృక్పథమునకు ఇదిగో తండ్రి అది నాయన ఇదిగో సింబల్ అయి ఉన్నది. ఇదిగో తండ్రి మీరు ఎంతో ఉన్నతముగా ఆలోచించు దేవుడుగా మా అవసరతలన్నీ తీర్చాలని ఇదిగో తండ్రి నాయన ఎప్పుడు కూడా నాయన వేయించేయుచున్న దేవుడుగా ఇదిగో తండ్రి మాకు సమృద్ధిగా ఇవ్వాలని అనుకుంటున్న దేవుడుగా మీరు ఉన్నారు అని ఈ వాక్యం ద్వారా తెలియపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యాన్ని వినిచిన బిడ్డలందరూ బహుగా దీవింపబడి ఆశీర్వదింపబడదురు గాక. దేవాన్ని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో ఆయన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.